నా పేరు మేఘన. నేను జెడ్పీహెచ్ఎస్ గచ్చిబౌలిలో చదువుతున్నాను. నేను మైన్స్ పార్క్ వచ్చిన తర్వాత ఇంగ్లీష్ బాగా ఇంప్రూవ్ అయ్యాను. నేను మైన్స్ పార్క్ లేకన్నా ముందు ఇంగ్లీష్ సరిగ్గా రాకుండే. మైన్స్ పార్క్ రావడం వల్ల గ్రామర్ పార్ట్స్ బాగా అర్థమవుతున్నాయి, తెలుగు బాగా నేర్చుకోగలుగుతున్నారు, మ్యాథ్స్లో బేసిక్స్ కూడా చేయగలుగుతున్నారు. సార్, నా పేరు ఉమేశ్వరి. నేను 9వ తరగతి చదువుతున్నాను. లాక్డౌన్ పరంగా చాలా వెనుకపడి 2 సంవత్సరాల క్లాసులు ఇబ్బందిగా ఉంటే ఈ మైండ్స్ పార్క్ ద్వారా మాకు చాలా ఇంప్రూవ్ అయ్యింది. తెలుగులోనే నేను కొంచెం వెనుకబడి ఉన్నాను, అందువలన మైండ్స్ పార్క్ ద్వారా నేను ఇంప్రూవ్ అయ్యాను దాంట్లో. సార్, నా పేరు కళ్యాణి. 8th, 9th క్లాసెస్లో నాకు మ్యాథమెటిక్స్ ఎక్కువ వచ్చేది కాదు సార్. 9th వచ్చినప్పటికీ మైండ్స్ పార్క్ ద్వారా కొంచెం ఎక్కువగా మ్యాథమెటిక్స్ నేర్చుకుంటున్నాను సార్. సునీల్, నేను జెడ్పీహెచ్ఎస్ స్కూల్లో 9వ తరగతి చదువుతున్నాను. పార్క్లో మాకు నచ్చిన సబ్జెక్టు మ్యాథ్స్ నాకు అసలుకి రానిది. ఇప్పుడు మ్యాథ్స్ కొంచెం మ్యాథ్స్ నేర్చుకుంటున్నాం. లావణ్య, నేను 7వ తరగతి చదువుతున్నాను. మున్సిపల్ రాకముందు నేను టీచర్స్ డౌట్ అడగాలన్నా కూడా చాలా భయం వేస్తుండే. ఇది వచ్చినాక టీచర్స్కి దాన్ని చూసి ఇంకా నేర్చుకోవడం మొదలుపెట్టాను. అప్పటి నుంచి డౌట్స్ టీచర్ ఇప్పుడు మెల్లమెల్లగా అడుగుతున్నాను. నేను ఇంటికాడ కూడా మా ఫాదర్ వాళ్ళ ఫోన్లో మైండ్స్ పార్క్ను ఉపయోగిస్తున్నాను. ఇంటి దగ్గర మా డాడీ ఫోన్లో గిట్ట డాడీ ఫోన్ ఇస్తాడు. హాఫ్ అన్ అవర్ 1 అవర్ దీనికి మైండ్స్ పార్క్ లాగిన్ చేసి ఇంటికి వెళ్ళాక కూడా మా అమ్మ నాన్న వాళ్ళ దగ్గర ఫోన్స్ తీసుకొని ఎక్కువ శాతం సమయాన్ని గడిపాను.